హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను ఇన్ఫినిటీ గ్లైడ్ N133ని అన్బాక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మనము బ్లూటూత్ హెడ్సెట్ అంటాము, లేకపోతే బ్లూటూత్ నెక్ బ్యాండ్ అని కూడా అనొచ్చు మీరు. అండ్ ఇది అర్మాన్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్. ఇన్ఫినిటీ అనేది అర్మాన్ కంపెనీ వాళ్ళ సబ్ బ్రాండ్. అండ్ ఇందులో మనకు బ్లూటూత్ 5.0 వర్షన్ ఇస్తున్నారు. అండ్ మనకి ఇందులో డీప్ బేస్ ఉంటుంది అండ్ నార్మల్ బేస్ కూడా ఉంటుంది. దీన్నే మనము డ్యూయల్ ఈక్యూ సొల్యూషన్ అంటాము. ఆల్రెడీ నేను నా ఛానల్లో ఇన్ఫినిటీ గ్లైడ్ N120 అన్బాక్స్ చేశాను. అందులో మనకు బేస్ వచ్చేసి మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది బేస్. మీరు డీప్ బేస్కి నార్మల్ బేస్కి వెళ్ళాలంటే ప్లస్ బటన్ మైనస్ బటన్ రెండు కలిపి నొక్కాలి. అయితే మీకు డీప్ బేస్కి నార్మల్ బేస్కి టాగుల్ చేసుకోవచ్చు. అండ్ ఇది నేను జస్ట్ 900 రూపీస్కి ఆఫర్లో కొన్నాను. ఎంఆర్పి వచ్చేసి మీకు ఇది 3000 పైనే ఉంటుంది. నేను చూపిస్తాను మీకు అది బాక్స్ పైన. డ్రైవర్ సైజ్ వచ్చేసి ఇందులో 10mm డ్రైవర్స్ ఉంటాయి. అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి మనకు 20 Hz to 200 Hz వరకు ఉంటుంది. అండ్ మనకి ఇది అర్మాన్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్. ఇది 70 years నుంచి వీళ్ళు సౌండ్ ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా బెస్ట్ ప్రొడక్ట్ ఇది అర్మాన్ కంపెనీ అనేది. అండ్ ఇక్కడ మనకు బాక్స్ పైన ప్రైస్ కూడా చాలా ఎక్కువనే ఇచ్చారు. 3699 రూపీస్ ఇచ్చారు బాక్స్ పైన ప్రైస్. కానీ నేను ఇది ఆఫర్లో కొన్నాను చెప్పాను కదా. నేను జస్ట్ ఇది 900 రూపీస్కే అమెజాన్లో కొన్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, టాప్ డీల్స్ గ్రూప్ అని. ఇలా ప్రైస్ డ్రాప్ ఏదైనా ఉంటే ఆ గ్రూప్లో షేర్ చేస్తాను నేను. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో ప్రైస్ మీకు 1500 రూపీస్ ఉంటుంది. అండ్ మనకి ఇందులో 9 hours వరకు మీరు సాంగ్స్ వినొచ్చు. అప్ టు 9 hours ఆడియో ప్లేబ్యాక్ అని అంటున్నారు కదా. మీకు సౌండ్ క్లారిటీ మాత్రం బేస్ మాత్రం ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకు ఎక్సలెంట్ హెడ్ ఫోన్స్ అని చెప్తాను నేను. N120 విన్నా కాబట్టి చెప్తున్నాను. ఇది దానికన్నా బాగుంటుంది 100%. N133 మోడల్ కాబట్టి నేను విని చెప్తాను. అయినా మీకు ఇందులో మనకు మ్యాగ్నెటిక్ కేబుల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుందంట. ఇవి మనకు మ్యాగ్నెటిక్ కేబుల్తో ఇస్తున్నారంట. చూద్దాం ఒకసారి అది మనము. IPX5 స్ప్లాష్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అంటే చెమటలు పడ్డా కూడా వర్షంలో తడిచినా కూడా అంత ఏం కాదు. కానీ మీరు ఇది పెట్టుకొని స్విమ్మింగ్ అలాంటివి ఏం చేయొద్దు. వాటర్ ప్రూఫ్ కాదు, స్ప్లాష్ ప్రూఫ్ అంతే. ఇది జస్ట్ చినుకులు పడితే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, చెమట పడ్డా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మనకు 3 బటన్ ఉంటుంది రిమోట్లో. ఒకటి ప్లే ఆర్ పాస్, ప్లస్ బటన్, మైనస్ బటన్ ఉంటుంది. అండ్ ఇది మనకు ఫిట్టింగ్ అనేది కంఫర్ట్ ఫిట్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, బాక్స్ని ఓపెన్ చేసి చూద్దాము. చూడండి బాక్స్ ప్యాకింగ్ ఎలా ఉందో, చాలా బాగుంటుంది బాక్స్ ప్యాకింగ్ ఇది. అండ్ ఇప్పుడు నేను నెక్ బ్యాండ్ని బయటకు తీస్తున్నాను. అండ్ ఇందులో మనకు ఒక మైక్రో USB కేబుల్ ఇస్తున్నారు, ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఇస్తున్నారు. అండ్ మనకి ఇందులో ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇందులో మనకు వారంటీ కార్డు కూడా ఉంటుంది. మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. మీకు 1 year వారంటీ ఉంటుంది. మీకు వెబ్సైట్ ఉంటుంది, ఈ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తారు. మీకు QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ని స్కాన్ చేయాలి. QR కోడ్ని స్కాన్ చేస్తే మీకు బాక్స్ పైన సీరియల్ నెంబర్ కానీ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో మీరు అమెజాన్లో కొన్న ఇన్వాయిస్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మీకు వారంటీ రిజిస్టర్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఇది మ్యాగ్నెటిక్ ఎక్కడ ఇచ్చారంటే ఇవి మ్యాగ్నెట్ ఇచ్చారు. మామూలుగా ప్రతి దాంట్లో మ్యాగ్నెట్ వచ్చేసి మీకు బడ్స్ పైన మ్యాగ్నెట్ ఇస్తారు కదా. దీనికి వెరైటీగా ఏం చేశారంటే ఇవి రెండిట్లను మ్యాగ్నెటిక్ ఇచ్చారు వీళ్ళు. ఎందుకంటే దీని డిజైన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు టోటల్. అసలు మీకు చూలల్లో పెట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్ఫినిటీ అని రాశారు చూడండి, ఇన్ఫినిటీ అని రాశారు. ఇది మెటల్, ఇది మొత్తం కంప్లీట్ మెటల్. ఇది చూడండి, ఇది మెటల్ అండ్ ఇది మ్యాగ్నెటిక్. ఇది బడ్స్ అనేటివి ప్లాస్టిక్ ఇచ్చారు. ఈ బడ్స్ ప్లాస్టిక్, కానీ దీనికి ఏదైతే స్టెమ్ ఉందో ఈ స్టెమ్ అనేది మెటల్ స్టెమ్ ఉంటుంది. ఇక్కడ కావాలంటే మీకు సౌండ్ వినండి. అండ్ ఇది మ్యాగ్నెటిక్ ఇచ్చారు. వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మధ్య మధ్యలో మీకు కొన్ని ఎల్లో కలర్ ఇచ్చారు ఇలా.
ఇది కూడా బ్లాక్ అండ్ కొంచెం ఎల్లో ఉంటుంది. ఇయర్ టిప్స్ కూడా కొంచెం లైట్గా లోపల ఎల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ ఇక్కడ మీకు ఆన్ చేసి ఒక ఎల్ఈడి లైట్ వస్తుంది. ఇక్కడ ఇది లైట్ మనకు బ్లింకింగ్ అవుతుంది. బ్లూటూత్ మోడ్లో ఉన్నప్పుడు, కనెక్ట్ అయినప్పుడు స్లోగా బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు మైక్రో యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ చేసుకోవడానికి మైక్రో యూఎస్బి పోర్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ మనకు యూజర్ మాన్యువల్లో చూద్దాము బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది. బాక్స్ పైన ఇవ్వలేదు. మీకు బటన్స్ రైట్ సైడ్ మాత్రమే ఇస్తున్నారు, లెఫ్ట్ సైడ్ బటన్స్ ఏమి ఇవ్వడం లేదు. అండ్ మీకు ఇక్కడ ఇన్ఫినిటీ అని రాశారు దీనిపైన. అండ్ 2 సైడ్స్ రాయలేదు, ఓన్లీ 1 సైడే రాశారు ఇన్ఫినిటీ అనేది. ఇది లెఫ్ట్ సైడ్ ఇది. అండ్ బటన్స్ అనేది రైట్ సైడే ఇచ్చారు. అండ్ ఇందులో మీకు మైక్ కూడా ఉంటుంది, మీరు కాల్స్ కూడా అటెండ్ కావచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇది మిడిల్ బటన్ ప్లే పాస్ లాగా వర్క్ అవుతుంది, లేకపోతే మీరు కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా బటన్ యూజ్ అవుతుంది. ఇది ప్లస్ మైనస్ అనేది వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ప్రీవియస్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ కూడా వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అండ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకు ఇన్ఫినిటీ N120లో ఇది మెటల్ ఇస్తున్నారు, దానిలో బడ్స్. ఆ మెటల్ ఇవ్వడం వల్ల కొంచెం లావుగా ఉంటాయి, దానివల్ల చెవులో ఎక్కువసేపు పెట్టుకుంటే పెయిన్ వచ్చింది ఇన్ఫినిటీ N120లో. కానీ ఇది చూడడానికి అయితే డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇది బడ్స్ కూడా మ్యాగ్నెటిక్ ఇచ్చారు చూడండి. డిజైన్ మాత్రం చాలా బాగుంది. మెటల్ స్టెమ్ విత్ మ్యాగ్నెట్. నేను ఒకసారి పెట్టుకొని వింటాను, ఒక 1-2 డేస్ వింటాను. అండ్ విన్న తర్వాత మీకు ఇది నెక్స్ట్ సెకండ్ పార్ట్లో దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉందో చెప్తాను. ఒక 4 గంటలు విన్న తర్వాత మన చెవులు కంఫర్ట్ ఉన్నాయా లేకపోతే పెయినింగ్ ఉందా అనేది కూడా మీకు చెప్తాను. దానికి ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి దీనికి బ్యాటరీ ఎంత ఉందో తెలుసుకుందాం. దీని గురించి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేయండి. మీరు వెబ్సైట్లోకి వెళ్తారు, మీకు ఇన్వాయిస్ ఉంటుంది కదా, మీరు ఎక్కడైతే కొన్నారో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఆ ఇన్వాయిస్ అప్లోడ్ చేయాలి. అయితే మీకు వారంటీ రిజిస్టర్ అవుతుంది. కంపల్సరీ వారంటీ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. హర్మాన్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. వాళ్ళకి ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. JBL, AKG, రెవెల్, హర్మాన్ కార్డన్ అండ్ మార్క్ లెవిన్సన్, ఇన్ఫినిటీ, ఇవన్నీ కూడా హర్మాన్ వాళ్ళ ప్రోడక్ట్సే. అండ్ మనకు ఇక్కడ యూజర్ మాన్యువల్లో మనకు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇస్తారు. ఎప్పుడైనా ఈక్యూ స్విచ్చింగ్ కూడా ఎలా చేయాలో నేను మీకు బిగినింగ్ ఆఫ్ ది వీడియోనే చెప్పాను. మీరు ఈక్యూ స్విచ్చింగ్ అనేది చేయాలంటే వాల్యూమ్ ప్లస్ అండ్ వాల్యూమ్ మైనస్ సైమల్టేనియస్లీ పట్టుకోవాలి. అయితే మనకు డీప్ బేస్కి నార్మల్ బేస్కి స్విచ్చింగ్ ఉంటుంది. పవర్ ఆన్ పవర్ ఆఫ్ ఎలానో చూడండి. ఇది మిడిల్ బటన్ ఏదైతే ఉందో 2 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ ఆఫ్ అవుతుంది. అండ్ టర్న్ ఆఫ్ ది హెడ్ ఫోన్, అదే ఆన్ చేయాలంటే 2 సెకండ్స్ ప్రెస్ చేయాలి, ఆఫ్ చేయాలంటే 5 సెకండ్స్ ప్రెస్ చేయాలి మిడిల్ బటన్. అండ్ ఇక్కడ మనకు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ పేజ్లో ఇచ్చారు, అది మనకు చాలా ఇంపార్టెంట్. డ్రైవర్ సైజ్ వచ్చేసి ఇందులో 10 mm డ్రైవర్స్ ఉంటాయి. అండ్ డైనమిక్ ఫ్రీక్వెన్సీ 20 Hz to 20 kHz ఆల్రెడీ చెప్పాను మీకు. మ్యాక్సిమం SPL వచ్చేసి 99 decibels ఉంటుంది. మైక్రోఫోన్ సెన్సిటివిటీ వచ్చేసి 1 kHz decibels అండ్ 42 decibels ఇదంతా ఇచ్చారు మనకి ఇక్కడ. ఇంపెడెన్స్ 32 ohms. బ్లూటూత్ ట్రాన్స్మిటెడ్ పవర్ -6 -4 dBm. ఇదంతా ఇన్ డెప్త్ గురించి మనకి ఇచ్చారు. మనకు మెయిన్ కావాల్సింది బ్లూటూత్ వర్షన్. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.0 ఉంటుంది ఇందులో, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇందులో మనకు లిథియం పాలిమర్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. అండ్ 120 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. 3.7 volts బ్యాటరీ ఉంటుంది ఇందులో. అంటే వీళ్ళు 9 hours వరకు వినొచ్చు అని చెప్తున్నారు. 70% వాల్యూమ్ లెవెల్లో 9 hours వరకు మ్యూజిక్ వినొచ్చు అంట. అండ్ మీకు ఇందులో టాక్ టైం వచ్చేసి 9 hours ఉంటుందంట, అది కూడా 70% వాల్యూమ్లో. అండ్ మనకి ఇక్కడ బ్లూటూత్ ప్రొఫైల్స్ వచ్చేసి ఇక్కడ మనకు A2DP, AVRCP, HFP ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. అయితే మనం ప్రీవియస్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ గురించి తెలుసుకుందాము. అంటే మామూలుగా కొన్నిట్లో లాంగ్ ప్రెస్ ఉంటుంది, కొన్నిట్లో సింగిల్ ప్రెస్ ఉంటుంది, అది ఎట్లా ఉంటుందో తెలుసుకుందాము. అండ్ ఇక్కడ మీకు LED స్టేటస్ కూడా ఇచ్చారు చూడండి. పవర్ ఆన్ అయినప్పుడు 3 times బ్లింక్ అవుతుంది, పవర్ ఆఫ్ అయినప్పుడు ఆఫ్ అయిపోతుంది. బ్లూటూత్ పేరింగ్లో ఉన్నప్పుడు లైట్ అనేది ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది. బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత స్లోగా బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లూటూత్ వర్కింగ్ ఉన్నప్పుడు కూడా స్లోగా బ్లింక్ అవుతుంది. లో బ్యాటరీ ఉన్నప్పుడు కూడా
4 times బ్లింక్ అయితే 4 times ఫాస్ట్. ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్ అవుతుంది. ఛార్జింగ్ ఇన్ ప్రోగ్రెస్ అన్నప్పుడు కూడా ఆన్ అంట. ఇవన్నీ మనకి ఎల్ఈడి స్టేటస్ గురించి ఇచ్చారు. అండ్ బటన్స్ గురించి తెలుసుకుందాం మనము. మ్యూజిక్ అది మనం ఒకసారి నేను మొత్తం వింటాను, విన్న తర్వాత మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ఇంతకు ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ నెక్ బ్యాండ్తోనే మాట్లాడుతున్నాను. దీని ఇంటర్నల్ మైక్తోనే మాట్లాడుతున్నాను. దీని మోడల్ వచ్చేసి ఇన్ఫినిటీ గ్లైడ్ N133 అండ్ ఇది నేను జస్ట్ 900 రూపీస్కే కొన్నాను. దీని ఎంఆర్పి 3699 రూపాయలు ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో దీన్ని 1500 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అమెజాన్లో మాత్రం జస్ట్ 900 రూపీస్కే ఉంది. ఐ థింక్ ఈ ఆఫర్ కొన్ని రోజులే ఉంటుంది అనుకుంటా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. కంఫర్ట్ ఫిట్ ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పటి వరకు ఒక 10 నెక్ బ్యాండ్స్ వాడుంటాను. నాకు అన్నిటికన్నా ఫస్ట్ నచ్చిన హెడ్సెట్ వచ్చేసి OnePlus వైర్లెస్ జెడ్. నా ఫస్ట్ ప్రయారిటీ OnePlus వైర్లెస్ జెడ్ అంటే నాకు చాలా ఇష్టము. దాని తర్వాత నాకు నచ్చిన నెక్ బ్యాండ్లలో సెకండ్ ప్లేస్ దీనికే ఇస్తాను. దీని ఫిట్టింగ్ చూడండి ఎంత కంఫర్ట్గా ఉందో. నేను ఒక 5 hours కంటిన్యూస్గా విన్నా కూడా అసలు నాకు పెట్టుకున్నట్టు పెయిన్ అనేది అసలు రాలేదు. మనకు స్టెమ్ అనేది మెటల్ ఇస్తున్నారు అండ్ బడ్స్ అనేటివి ప్లాస్టిక్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా నాకు పెయిన్ రాలేదు. అండ్ కాల్ క్లారిటీ కూడా చాలా బాగుంది. నేను ఒక 5-6 ఒక మోర్ దాన్ 1 hour మాట్లాడాను. ఎక్కడ కూడా అసలు కాల్ డ్రాప్ కాలేదు. వాళ్ళకి అసలు నేను బ్లూటూత్ తోని మాట్లాడుతున్నాను అసలు గమనించలేకపోయారు. అండ్ ఇందులో బేస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు అంతా బేస్ ఎక్కువ ఉంటే నచ్చదు. అది మీకు ఇందులో మైనస్ బటన్ అండ్ ప్లస్ బటన్ రెండు కలిపి నొక్కాలి, మీకు డీప్ బేస్కి వెళ్తుంది. మళ్ళీ మైనస్ బటన్ ప్లస్ బటన్ కలిపి నొక్కితే నార్మల్ బేస్కి టాగుల్ అవుతుంది. నేనైతే సాంగ్స్ నార్మల్ బేస్లోనే విన్నాను. నాకు నార్మల్ బేస్లోనే బేస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది, అంత బాగుంది ఇందులో బేస్. డీప్ బేస్ అయితే చాలా బేస్ సిస్టంలో పెట్టుకోవాలి. అండ్ కాల్ క్లారిటీ కూడా బాగానే ఉంది, కంఫర్ట్ ఉంది చాలా. ఇందులో 120 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 9 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది. నాకు 9 hours కూడా ప్లేబ్యాక్ టైం 100% వచ్చింది. నేను 70%లోనే విన్నాను. నేను కూడా వాళ్ళు క్లెయిమ్ చేసినట్టే 9 hours వరకు మీకు బ్యాటరీ 100% వస్తుంది. అండ్ ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 1.5 hours ఛార్జింగ్ టైం తింది. మీరు 10 watt ఛార్జర్తో ఛార్జ్ చేయాలి. మీరు ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేసినా కూడా 10 watt తీసుకుంటుంది. అండ్ ఓవరాల్గా నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. OnePlus తర్వాత నేను సెకండ్ ప్లేస్ దీనికే ఇస్తాను. ఇప్పటికి నేను ఒక 10 నెక్ బ్యాండ్స్ వాడాను. నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. అండ్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిట్టింగ్ చాలా బాగా నచ్చింది, కంఫర్ట్గా ఉంది. ఎంతసేపు పెట్టుకున్నా కూడా అదొకటి మెయిన్. సౌండ్ క్లారిటీ చాలా బాగానే ఉంది, కానీ వాల్యూమ్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఇందులో. అంటే మామూలుగా కొన్ని హెడ్ ఫోన్లలో వాల్యూమ్ అనేది నేను 50% పెట్టుకుని వింటాను. దీనిలో మాత్రం నేను 70% 80% పెట్టుకొని వినాల్సి వచ్చింది. కొంచెం సౌండ్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది హెడ్సెట్లో. OnePlus అయితే నేను ఒక 50% వాల్యూమ్లోనే వింటాను. ఇది ఒక 70% వాల్యూమ్లో వినాల్సి వచ్చింది నాకు. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మనకు స్టేజింగ్ కానీ అన్నీ బాగున్నాయి. నేను ఇందులో చాలా సాంగ్స్ విన్నాను, బేస్ సాంగ్స్ విన్నాను. అండ్ తర్వాత నా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ కూడా విన్నాను ఇందులో. అండ్ నేను ఓన్లీ గానాలో హై డెఫినిషన్ సాంగ్స్ వింటాను క్లారిటీ టెస్ట్ చేయడానికి. అండ్ మనకు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా చూశాను, ఆడియో క్లారిటీ కూడా బాగుంది. ఓవరాల్గా నేను ప్రోడక్ట్ మీకు సజెస్ట్ చేస్తున్నాను, మీరు కొనుక్కోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై.